ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. శ్రీ గణేశాయ నమః. ప్రియాత్మ బంధువులారా, యోగ వాసిష్టం నిర్వాణ ప్రకరణము 549వ భాగం. భగీరథుడు త్రితలుడు అనేటువంటి గురువుని చేరారు. ఆయన్ని ఏకాంతంగా కలుసుకుని ఇలా అడుగుతున్నారు, స్వామి, ఈ సంసారం జరా మరణాలతో దుఃఖాలతో నిండిపోయి ఉన్నది. ఎటువైపు చూసినా దుఃఖాలే. జర మరణము, జన్మ జర మరణం, జీవితం తప్ప ఏమీ కనపడట్లేదు. ఇది ఎలా ఉందంటే, ఎంతో కాలంగా అరణ్యాల వంటి ఈ ప్రవృత్తులలో తిరిగి తిరిగి మేము మిక్కిలి ఖిన్నులమైపోయాము, వేసారిపోయాము. ఇక్కడ తిరిగి తిరిగి వీటిల్లో ఈ అరణ్యాలలో, ప్రవృత్తులనే అరణ్యాలలో రాగద్వేషాలకు లోనై స్వర్గ నరకాల లో, అంటే స్వర్గము నరకము మనుష్య లోకాల్లో రకరకాల లోకాలలో భ్రమిస్తూ ఉన్నాము. ఈ రాగద్వేషాలకు లోనైపోయి ఈ లోకాలన్నిటినీ భ్రమణం చేస్తూ తిరుగుతూ ఉన్నాము. భగవాన్, సంసారానికి హేతువైనటువంటి జరామరణం, మోహం మొదలైనటువంటి రూపాలతో ఎదురవుతున్నటువంటి ఈ సకల దుఃఖాలకు అంతం ఎలా సిద్ధిస్తుంది? నా ప్రశ్న ఇది. ఈ సకల దుఃఖాలు ఎప్పుడు నశిస్తాయి? ఎలా నశిస్తాయి? ఏ విధంగా నశిస్తాయి? దీని అంతం ఎలా సిద్ధిస్తుంది అని అడిగాడనమాట. వెంటనే సమాధానంగా త్రితలుడు అంటున్నారు, బాబు, ఈ సమస్యకు ఒకటే పరిష్కారం ఉందయ్యా. ఏంటంటే అది సామ్యాత్మ ఉండాలి, వైషమ్యం ఉండకూడదు. సామ్యాత్మ ఉండాలి, వైషమ్యం ఉండకూడదు. వైషమ్యం ఎంతవరకు అయితే ఉంటుందో అంతవరకు సుఖం ఉండదయ్యా. ఎక్కడ వైషమ్యం? నీ స్వభావంలో వైషమ్యం ఉండకూడదు. నీ స్వభావంలో వైషమ్యం కనుక ఉన్నట్లయితే నీకు సృష్టి నీకు విషమంగా భాషిస్తుంది, కనపడుతుంటుంది. అంచేత నీ మనసు ఎప్పటికైనా సరే సామ్యావస్థకు వచ్చి తీరవలసిందే, బ్యాలెన్స్డ్ స్టేట్లో ఉండాలి. అప్పుడు నీకు ఏ విభాగము కనపడదు. ఈ జ్ఞానంతో గేయం నిండిపోవాలంటున్నాడు ఇక్కడ. జ్ఞానంతో గేయం నిండిపోవాలి అంటున్నాడు. అంటే కనిపించే అనాత్మ ప్రపంచం అంతా కూడాను ఆత్మగానే గోచరించాలి, పరమాత్మగానే దర్శనం కావాలి. అర్థమైందా? కాబట్టి జ్ఞానం గేయంతో నిండిపోతున్నప్పుడు ఏమవుతుందంటే అది అప్పుడు పూర్ణంగా, మొత్తం పూర్ణం అన్నమాట. అంతా కూడాను ఏకమైనటువంటి సచ్చిదానంద పరమాత్మ స్వరూపంగానే పూర్ణమై కనపడుతుంది. అదే అసలైనటువంటి పూర్ణం. అదేనయ్యా పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమదచ్యతే యొక్క అర్థం అదే. ఒకటేంటంటే కనపడదు. ఏది కనపడదు? అనాత్మ కనపడదు. మరొకటి అంతా ఆత్మలాగానే కనపడుతుంది. అపూర్ణంగా కనపడదు, అంతా పూర్ణంగా కనపడుతుంది. ఆత్మస్వరూపం చేత పూర్ణమైనటువంటి స్వరూపాన్ని చూచేదానికి అలవాటు చేసుకో. అప్పుడు నీకు దుఃఖాలన్నీ పోతాయి, సందేహాలన్నీ నీకు పటాపంచలవుతాయి, గ్రంథులన్నీ విడివిడిపోతాయి. అన్నాడు ఎవడు? గురువుగారు. వెంటనే భగీరథ మునీశ్వర, గుణరహితం, శాంతం, నిర్మలం, అచ్యుతం అయినటువంటి ఆ చిన్మాత్రం ఒక్కటే కలదు. ఈ దేహానికి దేహాదులు, దేహము మొదలైనవన్నీ ఏవి నిజానికి లేవో.
అవి ఆత్మ కావు అని నేను తెలుసుకున్నాను. తన ఓటి జ్ఞానుల వల్ల నేను, ఆ బోధల వల్ల నేను అర్థం చేసుకున్నాను. కానీ భగవన్ సదసత్ వివేక బోధ అందలే ముఖ్యమైన అంశమైనటువంటి సదాత్మ బోధన అనేది నాకు సుస్పష్టంగా భాషించడం లేదు. స్పష్టంగా నాకు అది మీరు అన్నారే ఇందాక సదాత్మ భావనని, అది స్పష్టంగా నాకు భాషించడం లేదు. నేను ఏ ఉపాయాన్ని అవలంబిస్తే, అనుసరిస్తే విక్షేపరహితమైనటువంటి శాంతిని పొంది ఆత్మజ్ఞానాన్ని పొందగలను, ఆ సదాత్మ భావాన్ని నేను పొందగలను, దయచేసి నాకు దయచేయండి, బోధించండి అంటూ ఆయన వేడుకుంటున్నాడు. ఎవరు? భగీరథుడు. దానికి త్రితలుడు చెప్తున్నాడు, అయ్యా ఆత్మస్వరూపం అంటే అది ఎక్కడో లేదయ్యా, నీ దగ్గరే ఉంది, నువ్వు దాన్ని గుర్తించడం లేదయ్యా. అది ఎక్కడో కస్తూరి మృగం తనలోంచి వస్తున్నదన్నటువంటి జ్ఞానం లేకుండా ఆ వాసన ఎక్కడొస్తుందో అన్న అరణ్యమంతా గాలించి పరిగెత్తినట్లు నీ స్వరూపమే అయినటువంటి నీ స్వస్వరూపాన్ని నీవు చూడలేకున్నావు. నీ ఆత్మస్వరూపం ఎక్కడో లేదు. అది ఎక్కడుంది? ఆత్మ నీ దగ్గరే ఉంది. అది నీవు గుర్తించడం లేదు దాన్ని. అర్థమైందా? పరిశుద్ధమైనటువంటి అవేర్నెస్, ఆ ఎరుక అనేది నీవు పోగొట్టుకున్నావు. అది నీ దగ్గరే ఉంది. అవేర్నెస్, ఎరుక, జ్ఞప్తి, స్మృతి, చిత్తు, చైతన్యం, సంవిత్ ఇవన్నీ కూడా ఒకే అర్థాలు ఇచ్చేటువంటి పర్యాయ పదాలు. కాబట్టి నీ స్వరూపం నీ దగ్గరే ఉందయ్యా. అది రూపంగానే రూపం. ఎక్కడుంది అని అడుగుతావా నన్ను? సర్వగతం, అంతటా ఉంది, సర్వత్రా నిత్యం ఉంటుంది. అది సర్వత్రా ఉంటుంది, నిత్యం ఉంటుంది. ఒకప్పుడు మరొకప్పుడు లేనిది కాదు. ఒకప్పుడు వచ్చి మరొకప్పుడు పోకలు చేసేది కాదు. దానికి ఆది లేదు, అంతం లేదు, ఉదయం లేదు, అస్తమానం లేదు. అది చిన్మాత్రంగా ఉంటుంది. ఏ విశేషము లేనిది. విశేషాలు ఉంటే అది ప్రపంచం, నామరూపాత్ విశేషం అంటేనే ప్రపంచం, నామరూపాత్ ప్రపంచం. విశేషాలు లేనిది అది. కాబట్టి అది నీకే స్ఫురిస్తున్నదయ్యా అంటున్నాడు త్రితలుడు. ఇక భగీరథుడు, ఇది నాకెంతంత మాత్రమే తెలుసయ్యా, కానీ ఈ జ్ఞానం నేను నీకు ప్రదానం చేశాను అంటున్నాడు త్రితలుడు. వెంటనే భగీరథుడు, తండ్రి నేను కూడా తమరి వద్ద నుంచి నేను గ్రహించాను. అయితే ఆ జ్ఞానం నాకు వచ్చింది, కానీ ఆ జ్ఞానం నాకు స్ఫుటంగా నిలవడం లేదు. సదసద్వివేక బోధ అనేది అది నాకు సుస్పష్టంగా భాషించడం లేదు, నాలో స్ఫుటంగా నిలవడం లేదు నాలో. కాబట్టి ఆ నిలవలేకపోవడం వల్ల నాకేమనిపిస్తుందంటే, కేవలం జ్ఞానం పొందినంత మాత్రాన నాకేం ప్రయోజనం దీనివలన? అది మనస్సు ఆరూఢం కావాలి కదా. నా మనస్సు ఆరూఢం కావడం లేదే, అది ఆరూఢం ఎలా అవుతుంది అన్నాడు. కాబట్టి ఈయన యొక్క తపన అన్నమాట. ఎవరిది? భగీరథుని యొక్క జ్ఞానంతో జ్ఞేయ నిష్టను పొందాలి. కరెక్టే. అంటే జ్ఞేయాన్నన్నిటినీ జ్ఞానంతో నింపాలన్నది కరెక్టే, తెలుస్తోంది. అది మనసు కూడా దాని ప్రయత్నం చేస్తూనే ఉంది. మరి ఆ జ్ఞానము ఎలా ఆరూఢమవుతుంది? అది స్థిరంగా నిలబడడం లేదే, నిష్టలో నిలబడడం లేదే, ఎలా? నాకు సమాధానం చెప్పండి అంటూ వేడుకుంటున్నారు భగీరథుల వారు. త్రితలుడు దానికి ఏం సమాధానం చెప్తారో రేపు చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం.